ఈ కార్యక్రమానికి విచ్చేసిన సైబర్ క్రైమ్ డిఎస్పీ శ్రీనివాస్ గారికి, తర్వాత డిసిఆర్బి డిఎస్పీ గారు మన మోహన్ సార్ గారికి, మరియు మా మిత్రుడు చంద్రమౌళి ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి, సర్కిల్ అండ్ సబ్ డివిజన్లకు వచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, హోంగార్డ్ నుంచి మొదలు పెట్టుకొని ఎస్ఐస్ వరకు వాళ్లకు, ముఖ్యంగా మా ముందు కూర్చున్న తొర్రూరు పట్టణ ప్రముఖులు మరియు ఈ పోలీస్ స్టేషన్ ని ఇంత అందంగా తీర్చిదిద్దడానికి కారణమైన మా ప్రముఖులు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరియు పత్రికా, ఎలక్ట్రానిక్ అండ్ మీడియా మిత్రులు కూడా ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒకటి, నాకు ఒక మార్పు, ఒక హిల్లెల్ ది ఎల్డర్ అనే ఫస్ట్ సెంచరీ లోపల ఒక ఫిలాసఫర్ ఉంటాడు. అతను ఏమంటాడు, ఇది నాకు ఇప్పుడు సడన్ గా గుర్తొచ్చింది. ఇప్పుడు మనం మార్పు అనేది మనం మొదలు పెట్టకపోతే ఎవరు మొదలు పెడతారు అంటాడు. సార్ కరెక్ట్ కదా సార్? అది ఎప్పుడు అని అంటాడు. ఇప్పుడు సడన్ గా మిమ్మల్ని అంతా చూసిన తర్వాత మీరు 2 తరాలకు ప్రతినిధులు ఉన్నారు దాంట్లో. బహుశా అంటే ఈ పోలీస్ స్టేషన్ బహుశా 41 సంవత్సరం కిందట కట్టబడ్డది. ఇక్కడ వేదిక మీద ఉన్న మన ఎస్పీ గారు అయితే అప్పుడు పుట్టి లేకుంటాడు. ఆల్మోస్ట్ ఆల్ ఎస్ఐస్ కూడా చాలా మంది పుట్టి ఉండకపోవచ్చు. పుట్టితే విడితే మేము కొంచెం ముదురు కాబట్టి అప్పుడే పుట్టినాం, ముందు అప్పుడు పుట్టి ఉంటాము. కానీ మీరు 2 తరాల ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు. అంటే 41 సంవత్సరం కిందట మీరు ఏజ్ అడిగితే మీరు బాధపడతారు, కానీ మా ఏజ్ అయితే దాటిపోయింది. ఇప్పటికి కూడా దాటిపోయింది. కానీ చంద్రయ్య సేట్ అయితే నాకు తెలిసి అప్పుడు పుట్టి ఉంటాడు. నాకు తెలిసి మచ్చా సురేష్ పుట్టి లేకుంటాడు, రాజేందర్ అప్పుడప్పుడే పుట్టి ఉంటాడు. అవునా? ఇట్లా ఇంకా పేర్లు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మా దగ్గర కూడా పెద్ద కొంచెం ఏఎస్ఐ అండ్ హెడ్ కానిస్టేబుల్స్ వాళ్ళు అప్పుడప్పుడే ఉంటారు. ఇప్పుడు వచ్చిన కొత్త బ్యాచ్ అయితే అసలు పుట్టి ఉండొచ్చు. అప్పుడు ఏర్పాటు చేయబడ్డ పోలీస్ స్టేషన్ ఇది. అప్పుడు అనుగుణంగా ఏర్పాటు చేయబడ్డది. అప్పుడున్న ఫెసిలిటీస్ ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు చేయబడ్డది. నేను వీటికి వచ్చిన తర్వాత నేను ఎక్కడ పోయినా కానీ ఒక మార్పును కోరుకుంటా. అది ఎక్కడైనా సరే, ప్రజల లోపల నుంచైనా రావచ్చు, మేమన్నా మారాలి. అయితే నేను చాలా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఉపేందర్ని చూసి నాకు చాలా బాధ అనిపించేది. ఆ పిల్లగాడు ఎప్పుడు ఇంకా ఈదుకుంటా ఒక్కసారి మాత్రం సంతోషంగా ఎప్పుడు ఉంటాడంటే, సార్ క్రికెట్ మ్యాచ్కి పిలిస్తే మాత్రం సంతోషంగా ఉంటుంది. మిగతా టైం అంతా ఏంటంటే ఇక్కడికి వస్తే ఒక జాతర, జనజాతర. ఎవడు ఎక్కడ ఏంది అసలు కంట్రోల్ లేదు. ఒక ఇల్లు కానీ వ్యవస్థ కానీ కంట్రోల్లో ఉండాలంటే అది మన సూపర్విజన్లో ఉంటేనే కంట్రోల్లోకి వస్తుంది. అయితే చెట్ల కింద దీనికి ఏమీ లేదు, కంట్రోల్ లేదు. అప్పుడు నేనన్నా అసలు పోలీస్ స్టేషన్ కరెక్ట్గా లేదు. ఒక పోలీస్ స్టేషన్ అనేది ఏర్పాటు చేసుకొని కన్ఫైన్ చేయాలి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.